హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి నా వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా డెఫినెట్గా నాకైతే చెప్పేయండి. సో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, లేజీ డే వ్లాగ్ అనమాట. చెప్పాలంటే ఆ రోజు చాలా లేట్గా లేచాను. సో ఆల్మోస్ట్ 9 అయిపోయిందనమాట. ఎందుకంటే పిల్లలకి హాలిడే, శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట ఇది. సో హాలిడే కాబట్టి మనం ఆబ్వియస్లీ ఇంకా పనులన్నీ, పిల్లలు స్కూల్కి వెళ్తే ఎర్లీ మార్నింగ్ అన్నీ లేచి చేయాలి కాబట్టి ఇంకా మైండ్లో ఒక పాయింట్ ఉండిపోద్ది, రేపు మార్నింగ్ ఏం వర్క్ లేదు కదా, లేట్గా లేచినా పర్లేదు అన్నది. సో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలే సమ్మరు, నైట్ ఫాస్ట్గా అయిపోతుంది, మనకి నిద్ర కూడా సరిపోదు. సో లేట్గా లేచాం, లేవడం వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఎండుమిర్చి, ఆల్రెడీ పచ్చళ్ళ హవా అయితే ఇంట్లో నడుస్తుంది. అమ్మ 2-3 రకాల పచ్చళ్ళు పెట్టేసింది. ఈ మిరపకాయలు ఒక బస్తా తీసుకొచ్చాము. 10 kgs 15 kgs ఉంటాయి. అవన్నీ నీట్గా వాష్ చేసి కడిగి ఎండబెట్టి అమ్మ తొడియాలు కూడా తీసేసింది. ఫుల్ 2 or 3 days పట్టింది ప్రాసెస్. అదంతా ఎండబెట్టేసింది. సో నేను లేచి ఇంకా వెంటనే మిర్రర్లో అలా రెడీ అయ్యి మీకు వ్లాగ్ షూట్ చేయడానికి అలా మీకు కనిపించేసి పక్కన ఓపెన్ ప్లేస్కి వెళ్తున్నా. ఈ కరివేపాకు చెట్టు అయితే ఎన్నిసార్లు చనిపోయిందో మళ్ళీ బతికిందనమాట. నేను రోజు రైస్ క్లీన్ చేసిన వాటర్ పోసి అది బతికిందనమాట. ఇంక ఈ టబ్బులో అయితే ఎంత వేసామో ఎరువు. సో ఆ ఎరువుకి ఇక్కడైతే బూడిద గుమ్మడికాయ చెట్టు కూడా వచ్చేసింది. సో కోడి పిల్లలు రీసెంట్గానే తీసుకున్నాం అనమాట. ఇదొక టైం పాస్. మాతో పాటు ఇవి కూడా ఫ్రెండ్స్ అయిపోయాయి ఇంట్లో. మా పిల్లలు ఇష్టపడి చెరు 2 కలర్స్ తెచ్చుకున్నారనమాట. సో అవి రోజు ఆడించడం, వాటిని చూసుకోవడం వాళ్ళకి ఒక పెద్ద పని, అదొక టాస్క్. సో హ్యాపీగా ఆడుకుంటారు వాటితో పాటు. అవి తిరుగుతూ ఉంటే మాకు కూడా ఇంట్లో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు చాలా నా స్టార్టింగ్ డేస్లో నా వ్లాగ్స్ చూస్తుంటే పెద్ద పెద్ద కోళ్ళు ఉండేవి. సో అవన్నీ పోయినాయి అనమాట. సో ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఇట్లా కనిపించినప్పుడల్లా ప్రతిసారి తీసుకొస్తాం. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకొచ్చామో ప్రతిసారి కూడా అవి పాపం చనిపోతూనే ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే జాగ్రత్తగా కేర్ చేయాలి అని తీసుకొచ్చాము. జస్ట్ టైం పాస్ అలాగా పిల్లలతో. ఇంకా హాలిడే కాబట్టి నందు, చందు, మా ఇద్దరు పిల్లలు ఇంకా పక్కన ఓపెన్ ప్లేస్లోనే ఎప్పుడు ఆడుతూ ఉంటారనమాట. ఇది రోజు జరిగే తంతునే. మీకు చూపిస్తున్న ఫస్ట్ టైం ఇలా ఓపెన్ ప్లేస్లో ఒక మంచం వేసేసి చక్కగా చెట్టు కింద కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది. సో అప్పటికి ఎవ్వరం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. లేజీగా లేవడమే లేజీగా అనిపించింది. లిటరలీ డే అంతా కూడా లేజీగానే గడిచిందనమాట. సో మన డే ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే ఎండ్ అవుతుంది అనేది నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అండ్ బిఫోర్ డే మనకి ఏ టాస్క్స్ అయితే అవుతాయో దాని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ డే కూడా ఉంటుంది. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను అనమాట. నా డే ఎంత లేజీగా స్టార్ట్ అయిందో లిటరల్లీ అంతే లేజీగా ఎండ్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ ఇలాంటిది నెక్స్ట్ డే జరగకూడదని ఎర్లీ మార్నింగ్ లేచి డే ఎంత హ్యాపీగా స్టార్ట్ చేస్తారో మీ డే అంతా అంతే హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఎండ్ చేయండి. నేను ఇచ్చే చిన్న సజెషన్ అనమాట. సో మనకి ఈ రోజు ఎలా జరిగిందో నెక్స్ట్ డే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు అంతా హ్యాపీగా జరిగితే మనం హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ డే టాస్క్స్, మన వర్క్స్, మన టు డూ లిస్టు అన్నీ కూడా హ్యాపీగా ప్రొడక్టివ్గా అయిపోతాయి. లేదంటే అలాగే లేజీగా నడుస్తుంది నాకైతే. సో మీ ఒపీనియన్ ఏంటి? లెట్ మీ కమెంట్. సో ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇది ఒక టైంపాస్ గేమ్ అనమాట. మా అమ్మ మా పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో జాడీ ఆట. మా అమ్మ ఎప్పుడు ఖాళీగా ఉన్నా మా పిల్లల చేత ఇది ఆడిపిస్తూ ఉంటుంది. నా ఓల్డ్ వ్లాగ్స్లో చూసుంటే కూడా ఈ జాడీ ఆటే డెఫినెట్గా ఉంటుంది. ఈ రోజుల్లో మీ పిల్లలతో ఇలాంటి ఆటలు ఆడిస్తూ ఉంటారా? లేదంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ మీ ఫ్యామిలీతో, మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ పిల్లలతో ఆడుతూ ఉంటారా లేదా అనేది లెట్ మీ కమెంట్. సో మేము ఎక్కువగా ఇవే ఆడుతూ ఉంటాం. సీతారాముడు, స్టార్ గేము, జాడీ ఆట, ఇవన్నీ చాలా బాగుంటూ ఉంటుంది. అష్టాచెమ్మ, ఇలాంటి కొత్త కొత్త గేమ్స్ కొత్తవేం కాదు, ఇవన్నీ పాత గేమ్సే. సో మా పిల్లలకి చెప్తూ వాళ్ళతో కూడా ఆడుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఒక ఫన్నీ కాన్వర్జేషన్ మీరు వినేయండి. అన్న చూడు, ఎన్ని నాళ్ళు పెడతారు ఇదేం జాడి ఆట, అసలు ఏమర్థం కాదు.
సో చూసారుగా చాలా ఫన్నీ కాన్వర్జేషన్ అయింది. బట్ శ్రీరామనవమి కాబట్టి టెంపుల్ దగ్గర కొన్ని సాంగ్స్ పెట్టారు. డిస్టర్బెన్స్‌గా ఉండి నేనైతే వాయిస్‌లో ఉంచలేదనమాట. లేదంటే ఫుల్ ఫన్ కాన్వర్జేషన్ అయితే మీకు వినిపించేదాన్ని. ఇంకా మా అమ్మ, మా అబ్బాయి ఆడుతూ చాలా కాన్వర్జేషన్ అయ్యి ఆ గేమ్ అలా కాదు, ఇలా ఆడాలి, మీది అది కాదు, మాది ఇది అని చాలా నడిచింది. మా చిన్నోడైతే తీసి పడేశాడు. అక్కడ ఆళ్ళందరూ హర్ట్ అయిపోయి కొంసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. ఈలోపు నేను చందుతో అయితే ఫన్‌గా గేమ్ ఆడాననమాట. వాడు ఇప్పుడిప్పుడే నా దగ్గరికి రావడం మొదలుపెడుతున్నాడు. మాటలు కూడా బుడ్డిగా మాట్లాడడం మొదలుపెడుతున్నాడు. చూసుంటే నా ఓల్డ్ వీడియోస్ నుంచి, నా ఓల్డ్ వ్లాగ్స్‌లో కూడా చందుని మీరు చూసే ఉంటారు. మా ఇంటి ఎదురు నందు, చందు వాళ్ళిద్దరు బ్రదర్స్, మా పిల్లలిద్దరు బ్రదర్స్ అనమాట. మాకు దగ్గరలో స్వీటీ ఒక్కతే అమ్మాయి. సో చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా హాలిడే వస్తే మాత్రం అందరూ మా ఇంటి దగ్గరే ఉంటారు. సో మా పిల్లలు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అన్నీ ఆ రోజు హెక్టిక్‌గానే ఉంటాయన్నమాట. అరుస్తూ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఫన్ వ్లాగ్ అనమాట. ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. బాగా అనిపిస్తూ ఉంటదనమాట. సో ఫైనల్లీ నవ్వుకొని గేమ్ అయితే ఆడించుకొని మా పిల్లలతో చాలాసేపు ఆ చెట్టు కింద అలా కూర్చొని ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తా నేచర్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో నేచర్లో ఇలా మనం అందరితో ఒక్కొక్కసారి ఇలా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్ లాగా ఒక మీటప్ అలా పెట్టినప్పుడు చాలా బాగుంటుంది. మన హెల్దీ డోపమైన్ అనేది మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఉండండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ టైము ఇంకా మేమైతే ఫ్రూట్స్ తినేసాం. వాటర్ మిలన్ అలా తినేసిన తర్వాత ఇంకా ఎప్పటినుంచో మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. బుక్స్ అలా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. నేను కూడా నా ఎగ్జామ్స్లో పడి అస్సలు పట్టించుకోవడం బొత్తిగా మర్చిపోయాను. సో మా వాడు ఇద్దరు రాస్తారు, మా పిల్లలు ఇద్దరు బట్ చదువుతారు. చదువుతారు, రాయడమే కొంచెం కష్టంగా ఉండిందనమాట. సో దట్స్ వై మా పెద్దోడికి ఈ మధ్య మార్క్స్ చాలా తగ్గుతున్నాయి. సో దానివల్ల నేను రిటర్నింగ్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. 5 to 10 మినిట్స్ కూడా కూర్చోరు. సో తప్పదు, కూర్చున్నా కూర్చోకపోయినా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా గట్టిగానే తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ క్లాస్ వాడు. ఈ 2 మంత్స్లో థర్డ్ క్లాస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ 4థ్‌కి ప్రమోట్ అవుతూ ఉంటాడు. సో చాలా పూర్ ఉన్నాడు రిటర్న్లో. సో అదైతే గెట్ ఆన్ చేయాలి 2 మంత్స్లో ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. అలా ట్యాబ్ ఇచ్చేసి బొమ్మలు చూడమంటే గంటలు చూస్తూ ఉంటారు మా వాళ్ళు. మా వాళ్ళే కాదు, అందరి పిల్లలు అంతే. ఇలా రాయమన్నప్పుడు మాత్రం చాలా హెక్టిక్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. బట్ తప్పదు, మేనేజ్ చేయాలి. సో ఫైనల్లీ అలా కొంతసేపు నడిచింది. తర్వాత ఇంట్లోకి వచ్చేసాం. ఇంక ఈవినింగ్ అయిపోయింది. నేను ఇంకా ఈవినింగ్ ఏమీ షూట్ చేయలేదు వీడియో. ఇంకా పిల్లలతో వర్క్ సరిపోయిందనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇక్కడైతే చూడండి చంద్రుడు కూడా వచ్చేసాడు. నైట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 9కి వ్లాగ్ స్టార్ట్ చేశాను. నైట్ 9కి వ్లాగ్ ఎండ్ అవుతుంది. సో టైం వచ్చేసి 9 అవుతుంది. నేను ఎర్లీగానే తినేస్తాను. బట్ ఈ మధ్య కొంచెం ఎర్లీగా తినలేకపోతున్నా. దానివల్ల ఇంకా అందరం కూర్చొని ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేసాం. చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత జరుగుతుంది ఇలా కూర్చొని తినడం అనమాట. సో మీతో పాటు ఈ క్లిప్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ ఒక్కళ్ళే మిస్ అయ్యారు. సో ఈసారి మా డాడీని కూడా యాడ్ చేసినప్పుడు మీరైతే చూసేద్దరు. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. చాలా లేజీ డే, 9 AM to 9 PM వ్లాగ్ అనమాట. సో ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి లెట్ మీ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. సో వీడియోని ఎండ్ చేస్తున్నా. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్.